మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడదూసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 6 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 11th వెనస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉంటున్నారు? విదేశాల్లో మన బిడ్డలకి, గల్ఫ్ కంట్రీస్ మన బిడ్డల కోసం బలంగా ప్రే చేయండి. వారందరూ సర్వైవ్ అవ్వాలా, సేఫ్గా ఉండాలా, కృప పొందాలా. కనుక ఈ విషయంలో ప్రార్థనలు జ్ఞాపం చేసుకో. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని ఒక్కసారి కనుక మనం ధ్యానిస్తే, పౌలు అంటున్నాడు, మేము శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ శరీరంతో ఉన్నప్పటికీ కూడా మా యుద్ధోపకరణము శరీర సంబంధమైన కావు. దేవుని ఎదుట సాతాను ఇచ్చినటువంటి దుర్గాల్ని పడద్రోయ చాలంత బలం కలవే అంటున్నాడు. కనుక దేవునికి విరోధంగా ఏదైతే వితర్కాలో వివాదాలు అంటే వాడన్నీ కూడా పడద్రోసి క్రీస్తుకు లోబడినట్టు ప్రతి ఆలోచన చెరపెట్టేటువంటి ఆ యుద్ధోపకరణాలు దేవుడు మాకు ఇచ్చాడంటున్నాడు. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ప్రార్థనాత్మ నింపడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపడాలి. ఇది కడవరి కాలం, ప్రభు రాకడ కాలం. ఇటు చూసిన సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఎవరి మీద గొడవలు పెట్టుకొని విరోధంగా కేసులు, గొడవలు ఇలాంటివి ఉండొద్దు. ప్రతి ఒక్కరూ కూడా వివాదాలు పడొద్దు. కుటుంబాల్లో కానీ ఎక్కడ కూడా అన్ని విషయాలు సమాధానంగా ఉందాం. మన యుద్ధోపకరణలు శరీర సంబంధమైన కదా, ఆత్మ సంబంధమైనవి. కనుక ప్రార్థన ద్వారా సాతానిక కుట్రలను కూలదొయ్యాల, సాతానిక పన్నాగాలను కూలదొయ్యాల. ప్రార్థన ద్వారా, ప్రార్థనాత్మ ద్వారా మరింత బలపడి స్పిరిచువల్ స్ట్రెంథన్ అవ్వాలి. ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభు తట్టు బలవంతులుగా మనం తిప్పాలి. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ప్రార్థన ఈ వర్తమానం గురించి రాబోయే ఒకరోజు సండే దేవుడు పరిశుద్ధమైన బలమైన వాక్య సందేశాలు ఇచ్చును గాక. ఆమేన్. ఇది చాలా డీప్ అయిన సబ్జెక్ట్. ఆశ్చర్యకడ నీకు వందనాలు. కృప చూపించండి, మమ్మల్ని అందరం బలపరచండి. నీ ఆశీర్వాదం నీ కృపతో నింపండి. ఇటు చూసిన భయంకరమైనటువంటి యుద్ధాలు, గందరగోళాలు జరుగుతున్నాయి ప్రభావ. వీటన్నిటి నుంచి మా పిల్లలను తప్పించండి, మమ్మల్ని కాపాడి రాకడికే నన్ను మమ్మల్ని సిద్ధపడి రక్షణ పొందరు రాకడ సిద్ధపడాలి. ఈరోజు నాయన మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. ఆ ప్రేయర్కి పరిచారకులు అందరూ అటెండ్ అవ్వాలి. విశ్వాసులు కూడా ప్రేరేపించండి, బలవంతులు అవ్వాలి, సరిదిగును సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో సిద్ధపరచండి, నీ రాకడికి సిద్ధపరచండి. అయ్యా మమ్మల్ని స్ట్రెంథన్ ఎక్కడ బలహీనత ఉందో, ఏ చీకటి ఉందో అనంతా తీసివేసి కృపకు పాత్రలుగా చేయండి. గొప్ప జయాన్నిచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, సమాధానం ఇచ్చి నడిపించండి. ఈరోజు అందరూ గొప్ప జయం ఇవ్వండి. జాబులు ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి. విద్యార్థులను దీవించండి. ఎగ్జామ్స్ వస్తున్న బిడ్డలు తోడండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, తోడండి. జ్ఞానంతో వివేచనతో నింపండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినా వాళ్ళందరూ కృప చూపించాను, గుడ్ రిజల్ట్స్ ఇస్తాను నమ్ముతున్నాను. అన్ని విషయాలు తోడయండి, కృపాక్షేమాలు దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఈరోజంతా నీ సన్నిధి తోడయించండి. బిజినెస్ పీపుల్ దీవించండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి, అక్కలు తీర్చండి, వెలుతులు పోర్చండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎక్కడ పనిచేయను ఒక కృపయు, క్షేమము, సమాధానం, ఆశీర్వాదం, దీవెన ప్రతి ఒక్కరితో ఉంచమని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా మంచి స్థలాన్ని సిద్ధపరచండి. దేవా కృప చూపించండి నాయన. సండే ఆరాధన ఇక్కడ మధ్యలో ఆరాధన చేపట్టడం కూడా కృప తొలగండి. మార్గాలు సాధించండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం నడిపించండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దిని స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి. సర్వత్ర సంఘాన్ని దీవించి సకల దైవజాన్ని జ్ఞాపకం చేసిన ప్రపంచ దేశాలు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రొటెక్ట్ చేసి, ఇజ్రాయెల్ గంటలో ఉన్న బిడ్డలు ప్రొటెక్ట్ చేయండి. ప్రతి మోకాలు నామలు వంగాలి, ప్రతి నాలుగుని స్తుతించాలని కృప చూపించండి. ఈరోజు అంతలో కూడా పరలోకమైన సంఘ బిడ్డలందరూ కూడా ప్రొటెక్ట్ చేసి, దీవెంతో మీ తొట్టెలు కూడా కాచి ప్రతి ఒక్కరిని బలవంతులుగా చేయండి. సాయంకాలం ప్రేయర్కి అనేకులు నడిపించండి ప్రభావ. సిద్ధపాట్లు ఇవ్వండి, బలవంతులుగా చేయండి, సేవకులుగా తయారు చేయండి. అన్ని విషయాలు కూడా దీవెన, కృపాక్షేమం దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం. దేవుని రాకడ సమీపంగా ఉంది. బయట బహుభయంకరమైన యుద్ధాలు, సమస్యలు జరుగుతున్నాయి. ఇప్పుడైనా సరే సంగమా, బుధవారం ఫాస్టింగ్ పేరుకి ఎందుకు అటెండ్ అవ్వకూడదు? ఆలోచించు, ఒక్కసారి గ్రహించుకో. వస్తే నువ్వు బలపడతావు, పొరపాటుని సరిదిద్దుకుంటావు, సరిచేయబడతావు. పరిచారకులు ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో.